యువకులతో మాట్లాడిన ఇది దాఖలాలు ఉన్నాయా? ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక పరిపాలన చేసేసి విపక్షాల మీద బురద జల్లేస్తే మంచి నాయకుడా? లేదంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు 4 గోడల మధ్య నుండి ఈ పేపర్ చూసి స్టేట్మెంట్ ఇచ్చేసి పక్క వాళ్ళ నుంచి ఉసుగొలిపి మీరు వేసుకోండి మీరు బూతులు తిట్టండి, అదే మంచి నాయకుడి లక్షణం? భిక్ష వేసినట్టు పథకాలు ఇచ్చేసి పైన లోపల ఎక్కడో బెడ్రూమ్ లో కూర్చుని ఉంటే అదే మంచి నాయకుడి లక్షణం? ఇంతవరకు ఎవరైనా ఇలాంటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఇక్కడ చూడండి, మంచి నాయకుడి లక్షణాలు ఏంటి? నాయకుడిగా ఎదగాలంటే ఎవరు సాహసించని పనులు చేయాలి. నాయకుడు అంటే ఎన్నికల పోటీ చేయడం, పార్టీలు పెట్టడం కాదు. ఎన్నికల పోటీ చేయడం, మా నాన్న పేరు మీద వాడుకొని పార్టీ పెట్టేస్తా, దాని పేరును వాడేసుకొని ఇక్కడ డబ్బులు మింగేస్తా, ఇది కాదు. మీ అభిప్రాయాలను 10 మందికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అంటే ఆయన ఇచ్చిన జవాబు చూడండి. అలాగే